సార్వత్రిక ఎన్నికలకు 2 ఏళ్ల సమయం ఉన్నా ఓటరు నాడి ఎటువైపుందో తెలుసుకునేందుకు త్వరలో జరిగే 5 రాష్ట్రాల ఎన్నికలు ఎంతో కీలకం కానున్నాయి. ముఖ్యంగా దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో వెలువడే ఫలితాలు అధికార ఎన్డీఏ, విపక్ష యూపీఏల భవిష్యత్తును కళ్లకు కట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న సమాజ్వాదీ పార్టీ, భాజపాను దెబ్బకొట్టేందుకు ఎదురుచూస్తున్న కాంగ్రెస్ కలిసి పోటీకి దిగుతున్నా ఈ ఎన్నికల్లో భాజపానే అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని సర్వేలన్నీ స్పష్టం చేస్తున్నాయి. 2014 లోక్సభ ఎన్నికల్లో భాజపాకు పట్టం కట్టిన యూపీ ఓటరు ఈసారి కూడా కమలదళం వైపే మొగ్గు చూపుతాడని అన్ని సర్వేలు ఘంటాపథంగా చెబుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మా, కమల దళాధిపతి అమిత్ షా దూకుడు ఎన్నికల ఫలితాల్లో కాషాయ పార్టీని ఒక మెట్టుపైనే ఉంచుతాయని తేల్చి చెబుతున్నాయి. మరి భాజపాపై ఇంత అంచనాలు ఉండడానికి కారణాలేంటి? ప్రచారంలో గానీ, పార్టీని బలోపేతం చేయడంలో గానీ నేతల పాత్రేంటి? తదితర అంశాలపై విశ్లేషణాత్మక కథనం. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రస్తుతం అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న అంశం పెద్ద నోట్ల రద్దు. నల్లధనం నియంత్రణకు సంచలన నిర్ణయం తీసుకున్న తరువాత భాజపా ప్రజాక్షేత్రంలోకి వెళ్లడం ఇదే తొలిసారి కావడంతో ఓటరు తీర్పు ఎలా ఉంటుందన్నది దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. ఈ ఎన్నికల ఫలితాలు నోట్ల రద్దు నిర్ణయానికి రెఫరెండం అన్న వాదన కూడా బలంగా వినిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రాన్ని నడిపిస్తున్న ఎన్డీఏ కూటమికి ఎలాంటి ఫలితాలు దక్కుతాయోనన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. మిగతా రాష్ట్రాల్లో పరిస్థితులు ఎలా ఉన్నా దేశ రాజధానికి సమీపంలో ఉన్న ఉత్తరప్రదేశ్లో మాత్రం ఎన్నికల ఫలితాలు భాజపాకు కీలకంగా మారాయి. అధికారంలో ఉన్న సమాజ్వాదీ పార్టీ, అదును కోసం ఎదురుచూస్తున్న బీఎస్పీ, భాజపా ఓటమి లక్ష్యంగా ఎస్పీతో చేతులు కలిపిన కాంగ్రెస్ నుంచి కాషాయ దళం గట్టి పోటీ ఎదుర్కొంటోంది. అయితే సర్వేలు మాత్రం భారతీయ జనతా పార్టీ వైపే మొగ్గు చూపుతున్నాయి. లోక్సభ ఎన్నికల్లో ఊహించని రీతిలో ప్రభంజనం సృష్టించిన అమిత్ షా సైన్యం ఈసారి కూడా అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని స్పష్టం చేస్తున్నాయి. ప్రధానంగా పెద్ద నోట్ల రద్దు నిర్ణయం భారతీయ జనతా పార్టీకి కొత్త ఊపిరి నింపుతుందని, రాష్ట్రంలో 78% ప్రజలు నోట్ల రద్దుకు మద్దతిచ్చారని సర్వేలు వెల్లడించాయి. ఎన్నికల ఫలితాల్లో ఇది స్పష్టంగా కనిపిస్తుందని తేల్చి చెప్పాయి. వివిధ సామాజిక వర్గాలను ఆకట్టుకోవడంలోనూ కమలదళం ప్రత్యర్థుల కంటే ముందంజలోనే ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో మారిన పరిస్థితుల దృష్ట్యా కులాల వారీగా చూస్తే భారతీయ జనతా పార్టీకే ఎక్కువ ఓట్లు దక్కే అవకాశముంది. లోక్సభ సమరంలో బ్రాహ్మణులు, ఇతర అగ్రవర్ణాల వారి ఓట్లల్లో 75% భారతీయ జనతా పార్టీ ఖాతాలో చేరాయి. 50% పైగా ఓబీసీల ఓట్లు, జాతవులు, ఇతర దళితుల ఓట్లలో 20% మించి కమలం పార్టీకే దక్కాయి. 10% ముస్లిం ఓట్లు కూడా కలుపుకొని భాజపా 42% పైగా ఓట్లు దక్కించుకోగా సమాజ్వాదీ, బీఎస్పీ విడివిడిగా ఇందులో సగం కూడా గెలవలేకపోయాయి. ఈసారి ముస్లిం ఓట్లు చేజారకుండా కాపాడుకునేందుకు అధికార సమాజ్వాదీ పార్టీతో కాంగ్రెస్ జట్టు కట్టినా బీఎస్పీ ఓట్లు చీల్చే అవకాశముండడం భాజపాకు లబ్ధి చేకూరుస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. (2012) అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సరళిని, ఓట్ల శాతాన్ని బట్టి చూస్తే సమాజ్వాదీ, కాంగ్రెస్ జోడీకి తిరుగులేదని విశ్లేషకుల అంచనా. కానీ లోక్సభ ఎన్నికల్లో అంచనాలకు భిన్నంగా ఈ గణాంకాలన్నీ తారుమారయ్యాయి. రాష్ట్రంలోని 80 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ 71 సీట్లు కైవసం చేసుకోగా ఎన్డీఏ కూటమిలో భాగస్వామి అప్నాదళ్ మరో 2 చోట్ల గెలిచింది. భాజపా సొంతం చేసుకున్న 71 స్థానాల పరిధిలో 328 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండడం, ఆయా ప్రాంతాల్లో ఇప్పుడు కూడా ఫలితాల సరళి అదే రీతిలో ఉంటుందన్న అంచనాలు భారతీయ జనతా పార్టీ శిబిరంలో ధీమాను పెంచుతున్నాయి. అధికార పార్టీలో ఇంటిపోరు కూడా తమకు లాభిస్తుందన్నది భాజపా అంచనా. అంతర్గత కుమ్ములాటలు, తండ్రి కొడుకుల మధ్య రాజకీయ వివాదాలతో సమాజ్వాదీకి కొంతమేర నష్టం జరిగిందని, ఈ పరిణామాలతో అధికార పార్టీ నుంచి దూరమైన కొన్ని వర్గాలను అక్కున చేర్చుకుని ఓట్లుగా మలుచుకోవాలన్నది కమలనాథుల వ్యూహం. లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో భాజపా అనూహ్య విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన పార్టీ అధ్యక్షుడు అమిత్ షా అసెంబ్లీ ఎన్నికల కోసం మరోసారి రంగంలోకి దూకారు.
క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు వ్యూహరచన, ప్రచారంలో అమిత్ షా అన్ని తానై పార్టీని ముందుండి నడిపించారు. కార్యకర్తల సంక్షేమానికి పెద్దపీట వేస్తూనే నేతలందర్నీ సమన్వయం చేసుకుంటూ పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో దిట్టైన అమిత్ షాపై కమలదళం మరోసారి భారీగానే ఆశలు పెట్టుకుంది. అగ్నికి వాయువు తోడైనట్లు ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఉత్తరప్రదేశ్పై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. సొంత రాష్ట్రం కాదని యూపీలోని వారణాసి నుంచి పోటీ చేసి కేంద్రంలో అధికార పీఠం దక్కించుకున్న మోదీ ప్రభుత్వ సంక్షేమ పథకాలలో యూపీ వేదికగానే ఎక్కువగా ప్రారంభోత్సవాలు చేశారు. హిందూ, ముస్లిం, నేత కార్మికులకు తక్కువ వడ్డీకే రుణాలు అందించే ఉస్తాద్ పథకం ప్రారంభించి వారి మనసులు దోచుకున్నారు. ఈ బోట్లకు శ్రీకారం చుట్టి గంగా, యమున నదీ పరివాహక ప్రాంతంలోని నిషాద్ వర్గీయులను చేరువ చేసుకున్నారు. ఇవన్నీ ప్రస్తుత ఎన్నికల్లో ఓట్ల వర్షం కురిపిస్తాయని కమలదళం అంచనా వేసుకుంటోంది. రెండు 2014 ఎన్నికల తర్వాత కొన్ని రాష్ట్రాల్లో చేదు ఫలితాలు ఎదురైనా ప్రధాని మోదీ చరిష్మా ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకునేందుకు యూపీ ఎన్నికలే సరైన వేదికగా భావిస్తున్న భాజపా విజయం సాధించేందుకు ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటోంది. 2019 ఎన్నికలకు 2 ఏళ్ల సమయం ఉన్నందున యూపీలో ఇప్పటికే తాము ఎంత బలంగా ఉన్నామో చాటి చెప్పాలని ఆ పార్టీ దృఢ నిశ్చయంతో ఉంది. పరివర్తన్ ర్యాలీ పేరిట అమిత్ షాతో పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య, కేంద్ర మంత్రి మనోజ్ సిన్హాతో కలిసి ప్రధాని మోదీ ప్రచారం నిర్వహించారు. ఒకప్పుడు బీఎస్పీకి కీలక నేతగా ఉన్న స్వామి ప్రసాద్ మౌర్యతో పాటు రాష్ట్రీయ లోక్దళ్ నుంచి దల్బీర్ సింగ్, కాంగ్రెస్ నుంచి రీటా బహుగుణను పార్టీలో చేర్చుకున్న భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ నుంచి 6, సమాజ్వాదీ నుంచి 2, బీఎస్పీ నుంచి 13 మంది ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకుంది. రాష్ట్రంలో రైతుల పరిస్థితి, వ్యవసాయ విధానాలపై 2 ఏళ్ల పాటు అధ్యయనం చేయించిన భారతీయ జనతా పార్టీ అన్నదాతల సమస్యలు పరిష్కరిస్తామని హామీలు ఇచ్చింది. తద్వారా కీలకమైన కర్షకుల ఓట్లు తమ పార్టీ చేజారకుండా వ్యూహరచన చేసింది. సర్వేలన్నీ భాజపాకు అనుకూలంగానే కనిపిస్తున్నా కొన్ని చిన్న చిన్న లోపాలను ఆ పార్టీ సరిదిద్దుకోవాలని రాజకీయ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యమంత్రి రేసులో ఉండే కొందరు బలమైన నేతలు ఉన్నా భారతీయ జనతా పార్టీ ఎక్కువగా ప్రధాని మోదీపైనే ఆధారపడడం సరికాదని విశ్లేషిస్తున్నారు. అభివృద్ధి నినాదంతో పాటు హిందుత్వ, రామమందిర నిర్మాణం తదితర అంశాల్లో కొందరు నేతలు ప్రచారంలో లేనిపోని వివాదాలు సృష్టించడం కూడా ప్రతికూలాంశంగా మారింది. స్వపక్షంలోనే ఉన్న కొందరు అంతర్గత శత్రువులు మోదీ ప్రభంజనాన్ని తగ్గించి తమ ప్రాభవం పెంచుకునేందుకు సైతం ప్రయత్నించడాన్ని కొట్టిపారేయలేమన్నది మరికొందరి వాదన. ఏది ఏమైనా సర్వే ఫలితాలు, నేతల అంచనాలు ఏ మేరకు నిజమవుతాయో నెలన్నర రోజుల్లో తేలిపోనుంది.